బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మేడారంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. అక్కడ పోలీసులు చేతులెత్తేశారు. మంత్రి అడ్లూరి కాన్వాయ్ పై దాడి జరిగింది. సమ్మక్క ఆగమనం తర్వాత పరిస్థితి అదుపు తప్పింది. లక్షల్లో భక్తులు పోటెత్తారు. క్యూ లైన్లో తూపులాట చోటు చేసుకుంది. కరెంటు పోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఊపిరాడక సొమ్మసిల్లి పడిపోయారు కొంతమంది భక్తులు. కొంతమంది అంటే ఆ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కొంతమంది తలలకు గాయాలయ్యాయి, పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. పలువురు భక్తులపై లాఠీ చార్జ్ చేశారు పోలీసులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కపై భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. అక్కడికి వచ్చిన భక్తులు భద్రతా ఏర్పాట్లు సరిగ్గా లేవంటూ మండిపడుతున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ పోలీసు వాహనాల మీద, దాంతోపాటు మంత్రుల కాన్వాయ్పై దాడికి పాల్పడిన విజువల్స్ మీరు చూడొచ్చు. కారు అద్దాలని ధ్వంసం చేశారు. మంత్రి కాన్వాయ్పై దాడి చేశారు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. TS09PA 3081 ఆ వాహనంపై దాడికి పాల్పడ్డారు అక్కడ భక్తులు. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరి ముఖ్యంగా సమ్మక్క ఆగమనం సందర్భంలో ఈ తొక్కిసలాట చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మేడారంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. దీంతో అక్కడ పోలీసులు చేతులెత్తేశారు. మంత్రి అడ్లూరి కాన్వాయ్ పై దాడికి పాల్పడ్డారు అక్కడి భక్తులు. సమ్మక్క ఆగమనం తర్వాత పరిస్థితి అదుపు తప్పింది. లక్షల్లో భక్తులు పోటెత్తడం, క్యూ లైన్లో తోపులాట జరగడం, కరెంటు పోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం ప్రస్తుతం అక్కడే ఉన్నారు. వెంకటరత్నం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. వెంకటరత్నం, అసలు ఇంతకీ ఏం జరిగింది రాత్రి? సచిన్, ఈ సమ్మక్కను గద్దె మీదకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఒక్కసారిగా భక్తులు మాత్రం తీవ్ర స్థాయిలో ఇక్కడ అమ్మవారి దర్శనానికి రావడంతో అక్కడ అమ్మవారిని కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తిరగలగుట్ట నుంచి తీసుకొచ్చిన తర్వాత అక్కడే ఉండి భక్తులు మాత్రం వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో కూడా ఎదురు చూశారు. కానీ ఇక్కడ అమ్మవారిని తీసుకెళ్తున్నటువంటి క్రమంలో లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారి దర్శనాన్ని ప్రతిష్ఠించిన తర్వాత పోలీసులు VVIPల దర్శనం చేసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత పోలీసులు కూడా వాళ్లతోనే వెళ్ళిపోయినట్టుగా మనకు అక్కడ కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారి అమ్మవారి దర్శనాల కోసం వచ్చినటువంటి భక్తులు వేలాదిగా తరలి రావడంతో లోపల మాత్రం తొక్కిసలాట జరిగింది. పోలీసులు మాత్రం అక్కడ చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితిగా అక్కడ మనకు స్పష్టంగా అనిపిస్తుంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఇక్కడ భక్తులు మాత్రం తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. అక్కడ లోపల చిన్న పిల్లలు అలాగే వృద్ధులు మాత్రం తీవ్ర ఇక్కట్లు పడి ఒక తోపులాటలు జరిగేసరికి అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ ఎంతో మంది సొమ్మసిల్లి పడిపోయారు. ఆ తర్వాత కొంతమంది తోపులాటలతోటి ఒకరికొకరు తోపులాటతోటి ముసలి వాళ్ళు అలాగే చిన్నపిల్లలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అక్కడి నుండి పోలీసులు కూడా కొంత సంయమనం పాటించాలని సూచించినప్పటికీ కూడా భక్తుల సంఖ్య విపరీతంగా పెరగడం మాత్రం ఆ భక్తులను అదుపు చేసేటువంటి పరిస్థితి ఇక్కడ పోలీసులకు లేకపోయింది. వేలాదిగా వచ్చినటువంటి భక్తులను అదుపు చేయడానికి కూడా పోలీసులు తీవ్ర ఇక్కట్లు పడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎంతో మంది భక్తులు మాత్రం కొంతమందికి పోలీసులు కూడా అంటే లాఠీ చార్జ్ కూడా చేశారు. ఆ లాఠీ చార్జ్ లో పలువురు భక్తులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఆ భక్తుల యొక్క ఆ కోలాహలం కూడా ఏర్పడింది. అక్కడ దర్శనాలు లేవు, మాకు ఇంతటి పరిస్థితులు ఎప్పుడు రాలేదు, ఇన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఏర్పాట్లు ఎక్కడ ఉన్నాయనేటువంటి ఒక ఆవేదన, ఆందోళన మాత్రం భక్తుల్లో తీవ్ర అసంతృప్తి కలిగింది. ముఖ్యంగా వృద్ధులు మాత్రం చాలా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలాగే కొంతమంది చిన్నపిల్లలకు కూడా తీవ్ర గాయాలు కావడంతో ఇక్కడ పూర్తిగా మొత్తం పోలీసుల వైఫల్యం స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్క భక్తుడికి మంచి దర్శనం చేపిస్తామని చెప్పినటువంటి ఇక్కడ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, పోలీసులు కానీ ఇక్కడ పూర్తిగా వైఫల్యం చెందినటువంటి ఒక ఆవేదన మాత్రం వీళ్ళందరూ కనిపించింది. వెంటనే భక్తులు మాత్రం బయటికి వెళ్ళాలన్నా కానీ వెళ్ళలేని పరిస్థితి, లోపల ఉన్నటువంటి వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి, అమ్మవారి దర్శనాల కోసం వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడనే చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా VVIP పాసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో VVIP పాసులు కూడా వేల సంఖ్యలో ఇచ్చారు. కానీ కావట్లేదు అని చెప్పి VIP భక్తులు కూడా చాలా తీవ్రంగా గంటల తరబడి వేచి చూసినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు స్థానం కోల్పోయినటువంటి వాళ్ళందరూ మెయిన్ గేట్ దగ్గరికి వచ్చారు. ఆ మెయిన్ గేట్ నుండి లోపలికి వెళ్ళినటువంటి క్రమంలో ఇక్కడ పోలీసులకు, భక్తులకు చాలా తోపులాటలు ఉన్నాయి. అసలు VVIP పాసులు ఎందుకు ఇచ్చారు? ఉన్నట్టు అందరూ అంటే సాధారణ భక్తుల క్యూ లైన్లలోకి కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. అటువంటిప్పుడు ఎగ్జిట్ గేట్ల నుండి కూడా ఎంతో మంది భక్తులు వెళ్లి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పోలీసులు అదుపు చేయలేక ఆ గేట్లను చూసుకుంటూ
వాటిని ధ్వంసం చేసుకుంటూ ఆ బారికేడ్లను కూడా తోసుకుంటూ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఇవన్నీ చూసినట్లయితే స్థానం కోల్పోయిన వ్యక్తులు అక్కడ ఎక్కడికక్కడ లాఠీ చార్జ్ కూడా జరిగినటువంటి పరిస్థితి. దీంతో కొంతమంది తలలకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడి నుండి హుటాహుటినిగా లోపలికి వెళ్లి ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ అలాగే ప్రభుత్వ ఆసుపత్రి లోపలికి వెళ్లి చూస్తే మాత్రం అక్కడ కూడా ఎంతో మంది తీవ్ర గాయాలయ్యారు. కొంతమంది ఉన్నటువంటి పరిస్థితుల్ని పడిపోయారు. వారిని అదుపు చేయాలన్నా గానీ ప్లస్ భక్తులను కంట్రోల్ చేయాలన్నా గానీ పోలీసులకు తలమించిన భారం కావడంతో ఇంతకు మించినటువంటి పరిస్థితులు ఇదివరకు ఎప్పుడు అదేటువంటి ఒక ఆవేదన భక్తులు కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ మేడారం జాతరలో ఇంత తీవ్ర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కోపంలో ఉద్రిక్తతల పరిస్థితుల నేపథ్యంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వాహనంపై కూడా కాన్వాయ్ పై కూడా దాడి జరిగింది. వీళ్ళందరూ కూడా తీవ్ర స్థాయిలో భక్తులు ఇటువంటి జాతరలు మాత్రం ఎప్పుడు నిర్వహిస్తారు. ఇక్కడ ఎస్కాట్ వాహనం అద్దాలు కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతానికి ఆ విజువల్స్ మనం చూస్తున్నాము. ఇట్లాంటి జాతరలో ఎట్లాంటి సమస్యలైనా పోలీసులు ముందుగా గమనించి దాన్ని సార్ట్అవుట్ చేయాల్సి ఉంటుంది. అధికారులు ఇక్కడ పోలీసుల చేతుల్లోకే జాతరను మొత్తం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆ జాతరను నిర్వహణ చేయాల్సినటువంటి బాధ్యత కూడా పోలీసులు అని చెప్పి అంటున్నారు. నిన్న కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చినప్పటికీ కూడా వారు కూడా ఆ దర్శనం కాదని చెప్పి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంటే ఇక్కడ వ్యవస్థ సరిగా పనిచేయడం లేదన్నది కూడా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా భక్తులు మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇది వివిఐపీలకు అలాగే పోలీసులకు వారి కుటుంబాలకైనా అసలు సామాన్య భక్తుడికి దర్శనం లేదా అన్నటువంటి భక్తుల మాటలు మాత్రం తీవ్రంగా కలిసి వేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ముఖ్యంగా వేరే సంఖ్యలో దూర ప్రాంతాల నుండి 100 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకొని ఎంతో తరిద్దామని చెప్పి అనుకున్నాం. కానీ ఇంతటి తీవ్ర స్థితి ఉంటుందని మేము ఎప్పుడు ఊహించలేదు. ఇన్ని జాతరలు జరిగాయి, ఇన్ని ఫెసిలిటీస్ పెట్టారని చెప్పి అంటున్నారు. కానీ ఏ ఫెసిలిటీ ఎందుకు పనికొస్తుంది, దేనికోసం పనికొస్తుంది, ఇక్కడ విగ్రహాలు అంటే గద్దెలు కట్టగానే సరిపోతుందా అన్నటువంటి ఒక మాటలు మాత్రం చాలా ఆలోచింపజేస్తున్నాయి. దర్శనాలు లేని ఈ వ్యవస్థలు ఎందుకు అన్నటువంటి బాధలు కూడా భక్తులు వెళ్ళగక్కుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు భక్తులు మాత్రం తీవ్ర అసంతృప్తి ఉన్నారు. ఈ రోజు సమ్మక్కను దర్శించుకోవడానికి మొక్కులు చెల్లించుకోవడానికి కూడా పెద్ద ఎత్తున కూడా మరింత జనాలు వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే జంపాల నుండి ఈ వైపు ఆర్టీసీ ప్రయాణికులు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో వారిని అదుపు చేయడానికి కూడా తీవ్ర కష్ట సాధ్యమైంది. కొన్ని సందర్భాలు పోలీసులు కూడా సమాధానాలు చెప్పలేని పరిస్థితి ఉంటుంది. సచిన్ రైట్ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం సమ్మక్క జాతర గురించి మాట్లాడుకున్న సందర్భంలో మేడారం జాతరలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. అక్కడ పోలీసులు చేతులు ఎత్తేశారంటూ భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంత్రి అడ్లూరి కాన్వాయ్పై దాడి జరిగింది. సమ్మక్క ఆగమనం తర్వాత అదుపు తప్పింది అక్కడి పరిస్థితి. లక్షల్లో భక్తులు పోటెత్తడం, క్యూలైన్లో తోపులాట, కరెంటు పోవడం, పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఊపిరాడక సొమ్మసిల్లి పడిపోయారు కొంతమంది భక్తులు. ఈ నేపథ్యంలో కొంతమంది తలలు గాయాలయ్యాయి, చిన్నపిల్లలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. పలువురు భక్తులపై లాఠీచార్జ్ చేశారు పోలీసులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కపై భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. భద్రతా ఏర్పాట్లు సరిగ్గా చేయలేదు అంటూ మండిపడుతున్నారు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్.